హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 2వ అధ్యాయం 25 వర్షంలో పూర్తయిన సందర్భంగా దేవదేవుని కీర్తనలో నుంచి నిజమైన శాశ్వతమైన సత్యముతో కూడిన మన పితరులు అందించిన దైవ కీర్తన అనుసారం చరణం పాడుకొని దేవుని స్తుతించుకుందాం. సాగిల పాడి మ్రోకెదము ఆత్మతో సత్యముతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెను. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయము తానేయుండెన్. ఆలయము మీరే అనెను, ఆలయము మీరే అనెను, ఎల్ల కాలము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము ఆత్మతో సత్యముతో మన ప్రభు యేసుని. దేవదేవునికి కీర్తన ద్వారా దేవుని హృదయం సంతోషించును గాక. నిజముగా ఈ కీర్తనలో దేవదేవుని మాట మనకు కనిపించుచున్నది. ఈ కీర్తన నీవు పాడినప్పుడు నీ హృదయానందము చేత నీవు ధ్యానించుకుంటూ పాడినప్పుడు పదమున అక్షరమున దానిలో దాగి ఉంచబడిన నిత్య జీవార్థమైన పరమార్థం, దేవుని హృదయములోని సంపూర్ణమైన ప్రేమ తప్పక నీ హృదయమునకు కలుగును గాక. నిజమైన ఆలయం నువ్వే, నీ హృదయమే, నీ శరీరమే ఆయన ఆలయమని దేవుని ఆత్మ నిన్ను గురించి పాట వ్రాయించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పై లేఖనములను చదివిన తర్వాత నీవు ఈ పాటతో ఏకీభవించి నీ హృదయమందు చేర్చుకొని నిత్యానందమైన జీవార్థములోనికి, నిత్యము స్తుతించదగినటువంటి కీర్తనలోనికి నీ హృదయం నడిపించుకొని ఉందువు గాక. ఈ లేఖనములోని ఆశీర్వాదం నీ యొక్క నడినెత్తి నుంచి సిరి నుంచి సిరిపాదము వరకు కమ్ముకొనును గాక. ఈ లేఖన సారాంశమును నీవు పొందుకొనుదువు గాక. ఈ సమయమును బట్టి దేవాదేవునికి స్తోత్రం.